మరి సైకో బావాలి సైకిల్ రావాలంటున్నారుగా. అతను సైకో అయ్యి ఇతను సైకో అంటే అన్నాడు. అతను సైకో అయ్యి ఇతను చేస్తున్నాడు అంతే. రౌడీ గోండా అంటున్నారు కదా పెద్దనా. గోండానే ఎప్ప కాదు ఎప్ప చంపించిందిలే. ఎంతమంది చంపించలేదు ఎప్ప. మరి ఆయప గుండాయకి ఎప్ప ఎంతమంది చంపించలేదు. బాబాయిని చంపిండి అంటున్నారుగా. బాబాయిని చంపినాడు అంటున్నారు. కాదమ్మయ్య, నీకు మీ నాయన ఉంటాడు, మీ అమ్మాయి ఉంటుంది, ఎవరైనా ఉంటారు కాదని. మీ నాయన మీద మీ నాయన మీద మీకు ఉంటుందా? ఉంటుందా? మరి ఎట్లా చంపుతాడని ఊరికి చెప్పేది వాటికి మరి అంటున్నాడు కదా. అనేది నేను కూడా అంటాను. తిన్నోళ్ళు అంటారా బాబాయి గొడ్డలి బాబాయి గొడ్డలి బాబాయి గొడ్డలు అంటున్నాడు. గొడ్డల బాబాయ్ అంటాడు. బాగుంది. అప్పుడు నీ ప్రభుత్వం ఉంది. వాళ్ళ చిన్న ఆయన చచ్చిపోయినప్పుడు నీ ప్రభుత్వం ఉంది. మరి నువ్వే అప్పుడేం చేస్తా అంటివి? జగన్ చంపింటే నువ్వు అప్పుడేం చేస్తా అంటివి? మరి మీ మామను ముఖ్యమంత్రి ఉండేవాడిని గడిపి నువ్వు కూర్చున్నావు. నీదే పార్టీ అది పెట్టిండేది రామారావు పార్టీ. మరి రామారావు పార్టీ నువ్వు అభిక్కోండేది, జగన్ అభిక్కోండేది. నువ్వు సొంతంగా పెట్టు. ఆయన లాక్కున్నాడు. లాక్కోండేదా? లాక్కోండి. కర్ణాటక ప్రజలు చూసిండేదే కదా. మరి నీ ప్రభుత్వంలో కదా వాళ్ళ బాబాయ్ చచ్చిపోయేది. మళ్ళీ అప్పుడేంటికి పాలేదు? అప్పుడేంటికి నువ్వు ఇంకో రేయలేదు? ఏంటికి వేయలే? మరి నీ చేతలో ఉండే నువ్వు అప్పుడు వేయలే. నీ ప్రభుత్వంలోనే చచ్చిపోయింది. మరి నీ ప్రభుత్వంలో ఇంకో రెంటికి వేయలేదు. ఏంటికి వేయలే? మొత్తానికి చంద్రబాబు అంత మోసగాడు మన దేశంలోనే లేడు. మరి అసలు ఈ ప్రభుత్వం వచ్చాక ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదంటున్నారు. 6 లక్షల ఉద్యోగాలు ఇచ్చినారు. ప్రజలకు అందరికీ తెలుసు. వాలంటీర్లు అంతా అప్పుడు ఉండేనా? సచివాలయంలో అప్పుడు నువ్వేనా? మరి ఒక్క ఊరికి 50 మంది ఉద్యోగస్తులు ఉన్నారంటే ఇంకా రాష్ట్రం అంతా ఎంతమంది ఉండాలా? ఇప్పుడు ఎప్ప అప్పులు తెచ్చి పంచినాడు, అప్పులు తెచ్చి ఎగబెట్టినారు. ఈ ప్రభుత్వం బాగుందనక ఆ ప్రభుత్వాన్ని ఎట్లా ఒప్పుకుంటామమ్మా? మేము ఎందుకంటే ఎక్కువ పథకాలు ఇచ్చామంటున్నారు. ఎప్పుడు ఇచ్చే పోయిన 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నువ్వు ఇలేనోనివి. ఇప్పుడు ఏంది ఇచ్చేది? ఏంది ఇచ్చినావు చెప్పు. నాకు హౌసింగ్ ఈనాడు ఆఫీస్ కాడ వచ్చిండేది వాళ్ళ టీడీపీ నాయకులే అమ్ముకున్నారు. ఇప్పుడు ఒకరి దగ్గరికి పోయి చేతులు కట్టుకొని మనం అడుక్కుండే పరిస్థితి ఉండదు కదా. డైరెక్ట్గా పోయి మనం కావాలంటే ఆఫీసులో చూసుకోవచ్చు కదమ్మా. మరి మా హయాంలో మేము 40,000 కంపెనీలు తీసుకొచ్చాం. ఆడుండే కంపెనీలో 40,000 కంపెనీలు ఆడుండే. కొడుకు ఇచ్చినాడమ్మా. కొడుకు వార్డు నెంబర్ కాకెళ్తా లేకున్నా కానీ అతనికి ఇచ్చినారు. మనకేంది ఇచ్చినాడు అతడు? మరి సైకో పోవాలి సైకిల్ రావాలి అంటున్నారు కదా. ఇప్పుడు కుట్రదారుడు ఎప్పుడైనా కానీ కుట్రబుద్ధి ఉంటుంది కానీ మంచి బుద్ధి రాదు. కుట్ర పెట్టుకున్నానికి ఎప్పుడన్నా కానీ వాడు ఎంతన్నా మంచి చేయనులే. యువతలోనికి అనేక నా చేతికి రాకపోయినా నేను చేయలేకపోతున్నా. అది ఆ బుద్ధి ఉన్నప్పుడు అంతే. ఇంకా ఆ మాటలు వచ్చేటివే. మరి రాయలసీమ నుంచి ఒక రౌడీని తీసుకొచ్చి ఏపీకి సీఎంగా ఎన్నుకున్నారు ప్రజలు అంటున్నారు. రాయలసీమ ఇప్పుడు మన స్టేట్ ఉన్నప్పటి నుంచి ఏర్పడినప్పటి నుంచి ఎక్కువ శాతము రాయలసీమ వాళ్ళ సీఎంలు. ఏపీ కొత్తగా జగన్మోహన్ రెడ్డి కొత్తగానేం కాదు. చంద్రబాబు నాయుడు రాయలసీమ కదా. రాజశేఖర రెడ్డి చంద్రబాబు నాయుడు గారే అంటున్నారు రాయలసీమ నుంచి ఒక రౌడీని. చంద్రబాబు నాయుడు హైదరాబాద్లో పుట్టిండే. చంద్రబాబు చెప్పు. రాయలసీమే కదా. ఇప్పటికంటే ముందుగా 14 ఏళ్ళు ఆయన పరిపాలన చేసిండేవాడు కదా. మరి ఎందుకు అలా అంటున్నారు ఆయన? చెప్తారులేదు మేడం. కుట్రబుద్ధి ఉన్నప్పుడు కుట్రబుద్ధులు ఆలోచనలు వస్తాయి కానీ మంచి బుద్ధులు రావు. మంచిగా చేసే ఆలోచన ఉన్నా కూడా వాళ్ళు చేయలేరు కూడా. ఎందుకంటే వాళ్ళ కింద ఉండేవాళ్ళు అట్లా వాళ్ళు అనమాట చేయలేరు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రౌడీ పాలన రాక్షస పాలన ఎక్కువైపోతుంది అంటున్నారు. అవునా? ఎక్కడ ఇప్పుడైతే మా వరకు అయితే ఈ అనంతపురం డిస్టిక్లోనే ఈ రాప్తాడు తాడిపత్రి ఎక్కువ జరిగేటివి. ధర్మవరం ఎక్కువ కక్షలు కార్పణ్యాలు ఇంతకుముందు ఉండేటివి. ఇప్పుడు 5 ఏళ్ళ నుంచి గవర్నమెంట్ వచ్చిన 4 ఏళ్ళు 5 ఏళ్ళ నుంచి ఏంటివి కూడా అట్లాంటివి రౌడీ రాజ్యాలు దోపిడీ రాజ్యాలు ఏంటివి లేవు. గోండాయిజం ఏంది లేదు. ఓకే మేడం. ఒక హంతకుడు రాజ్యం వెళ్తున్నాడు అంటున్నారు. మరి దానికి ఏమంటారు? అదే రాజశేఖర రెడ్డి జగన్మోహన్ రెడ్డి అంతకుడానే. జగన్మోహన్ రెడ్డి రియల్ ఒకవేళ అంతకుడా ఎవరు వాళ్ళ బాబాయ్ని చంపిన దాంట్లో ఈ ఎప్ప చూసినాడు అంటున్నా ఆ పంత కూడా ఏంటిది అంటున్నారు కదా. బాబాయి గొడ్డలి అంటున్నారు. రియల్గా కండ్లారా వాళ్ళ మొత్తం బెడ్నిచ్చిండే మా మీదకే ఆ వైస్రాయ్ హోటల్లో నువ్వు చెప్పులు ఇసిరిచ్చినాడు. కనీసం అంటే కొన్ని వేల మంది చూసింటారు, కొన్ని లక్షల మంది చూసింటారు. ఈ జగన్మోహన్ రెడ్డి చంపినాడనే రుజువు ఏమనంటే దేవుడు ఉంటాడు. న్యాయపరంగా ఏదన్నా కానీ దేవుడు అనేవాడు శిక్ష చేస్తాడు. తప్పదు. అది మేమైతే చంపినాడు అనేది చెప్పము, చంపలేదనేది చెప్పము. దేవుడు అనేవాడు ఉన్నాడు. మరి మా హయాంలో మేము
40,000 కంపెనీలు తీసుకొచ్చాం, 6 లక్షల ఉద్యోగాలు ఇచ్చామంటున్నారు కదా. ఈ హయాంలో ఒక కంపెనీ తీసుకురాలా, ఒక ఉద్యోగం అవునా? 14 ఏళ్ళు సీఎంగా ఉన్నప్పుడు నిరుద్యోగ భృతి ఇస్తానన్నాడు, ప్లస్ ఇది రైతు రుణమాఫీ అన్నాడు, డాక్రా రుణమాఫీ అన్నాడు. ఒకవేళ ఇంటింటికి ఉద్యోగం ఇవ్వకపోతే నిరుద్యోగ భృతి ఇస్తానంటే ఎప్పుడు ఇచ్చినాడు? ఎవరికైనా ఇచ్చి, మేమంతా అప్పటికి నిరుద్యోగులమే, మేము డిగ్రీలు చదువుకునే వాళ్ళమే. మాకు ఇచ్చిన పోనీ మా ఊర్లో ఒక్కరికి ఇచ్చినాడేమో అనుసార్లు. మా పంచాయతీలో 2,000 మంది ఉన్నారు. 2,000 మందిలో కనీసం ఒక 5-6 మందికి ఏమి ఇచ్చినాడేమో నిరుద్యోగ వృత్తి. మాకైతే మేము అప్పటికంతా నిరుద్యోగులమే, డిగ్రీలు కంప్లీట్ చేసుకొని ఇళ్ళకాడ కూర్చున్నాం. మేము కనపడమా నిరుద్యోగులు? మేము కాదా? ఓన్లీ టీడీపీ, బీజేపీ, మిత్రపక్షాలు మాత్రమేనా అతనికి నిరుద్యోగులు? ఇప్పుడు అదేం లేదు. ఇప్పుడు టీడీపీ అనేది లేదు, బీజేపీ అనేది లేదు, కాంగ్రెస్ అనేది లేదు. పథకాలు అయితే మాత్రము, అర్హులైతే మాత్రము నెంబర్ 1గా అందరికీ చేరుతుండే. ఇక్కడ రాప్తాడ్కి జాకీ కంపెనీ వచ్చింది, టీడీపీ హయాంలో వచ్చింది, వైఎస్ఆర్సీపీ రాగానే వెళ్ళిపోయింది అంటున్నారు, నిజమేనన్నా? అది 2019లోనే జాకీ కంపెనీకి సమాప్తం చేసేసినారు. 2016లో జాకీ కంపెనీకి ఒప్పందాలను కుదుర్చుకున్నారు. ఆ తర్వాత ల్యాండ్ విషయాల్లో ఏం జరిగిందో మనకి అంతలో తెలియదు. కాకపోతే అప్పటికే 2019 గవర్నమెంట్ రాకముందే జాకీ కంపెనీ వెళ్ళిపోయింది. కంపెనీ స్థాపించారు ఇక్కడ? అది మేము కూడా చూడలేదు. అది ఎక్కడ అనేది రాప్తాడని అన్నారు, కానీ ప్లేస్ అయితే చూసినాం, కానీ అది ఎక్కడ పునాది కూడా వేసినట్టు కనబడలేదు. 14 ఏళ్ళు అయిపోయి చూసినాము, ఏమీ చేయలే. అయిపోతే వర్షాలే రావు, కరువు. కనీసం తాగేకి నీళ్ళు మేమైతే 1000 అడుగులు 5 బోర్లు వేసినాం మా కాంపౌండ్లోనే. 5 బోర్లు వేసినా నీళ్ళు ఎండిపోయాయి. ఇప్పుడు పైన ఉన్నాయి, ప్రతి ఒక్కరూ నీళ్ళు లేక ఇదే ఇబ్బందులు పడినారు. ప్రజలు బాగా సంతోషంగా వచ్చే పథకాలతో తినుకుంటూ పనులు చేసుకుంటూ బాగా సుఖ సంతోషాలతో ఉన్నారు. గత ప్రభుత్వంలో వర్షాలు లేక, ఈ పంటలు లేక ఇబ్బందులు పడి చాలా అవస్థలు పడినారు. ఇది గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా. ఎవరు ఇస్తారు మేడం? ఎవరు మేడం? ఎవరు మేడం? ఎందుకంటే మేలు చేసినా ఎవరు మేడం? ఇప్పుడు చేస్తున్నాడు కదా, చేస్తున్న వాడిని బాగొట్టి నమ్మకంతో వేరే వానికి ఎవరు కదా మేడం కోర్టులో? ఎందుకంటే ఎక్కువ పథకాలు పెడతానంటున్నాడు. పెట్టలేడు మేడం, పెట్టేవాడైతే ఇంతకుముందు పెట్టచ్చు కదా. అంటే ఆయన 9-10 ఏళ్ళు చేసినాడు. ఆయనంతా హైదరాబాద్ డెవలప్ చేసి ఆంధ్రాన్ని నాశనం చేసిరి. రాజధాని అనేది ఈ పొద్దుటికి ఎవడు పుట్టిస్తాడో, ఏ రాజకీయ నాయకుడు పుట్టిస్తాడో, సెంట్రల్ గవర్నమెంట్ పుట్టిస్తుందా, మన గవర్నమెంట్ పుట్టిస్తుంది అనేది మనకు రాజధాని లేదు, చదువుకున్న పిల్లలకు ఉపాధి లేదు. చంద్రబాబు నాయుడు గారు నేను వస్తే బాగా చేస్తాను అంటున్నారు మాటలో. చేసినాడు, హైదరాబాద్కి అంతా చేసి వాళ్ళని పెద్ద గొప్ప చేసినాడు, ఆంధ్ర నాశనం అయిపోయింది. ఇప్పుడు మూడు రాజధానులు అనేవి, విశాఖపట్నం ఒకటి, మళ్ళీ ఇది అమరావతి అని ఒకటి, ఇంకో కర్నూలు అని ఒకటి, ఇవన్నీ పెట్టి రాజధాని డెవలప్ అయ్యేది. పిల్లలకు చదువుకున్న, నాకు పిల్లలు ఉండరు, వాళ్ళకి బతుకాదారు పోయింది. పోతే ఇట్లా కర్ణాటక అన్న వల్ల, లేకుంటే హైదరాబాద్ అన్న వాళ్ళ ఉపాధి కోసం. మీరున్నారు, మీరు చదువుకుంటారు. ఇప్పుడు ఉపాధి అంటే ఏముంది ఆంధ్రలో? రాజధాని గతి లేదు, వీళ్ళు రాజ్యం వెళ్ళేది ఏంది? ఇప్పుడు రేపులేమన్నాడు విశాఖపట్నం మారుతాడంట. ఏదో మేము బాడిగింటున్నాం, నాకు ఇంట్లో అయితే పోతే ఇంట్లో చేరదండి, అట్లా పరిస్థితి అయిపోయింది రాష్ట్ర భవిష్యత్తు. అది ఉందమ్మా, మంచి అనేది లేదు, చెడు అనేది లేదు. ఏమైతే జగనే వస్తాడు. సీట్లు తక్కువైనా, 50 సీట్లు తక్కువైనా నువ్వు ముఖ్యమంత్రి ఏమో అతనే అయ్యేది జగనే. చంద్రబాబు నాయుడు గారు కూడా ఒక ఛాన్స్ అడుగుతున్నారుగా. అన్ని ఛాన్సులు పోయినాయి, ఆయనకి అన్నీ పోయినాయి. నొన్న ఎక్కడి దగ్గర పోయి కదా, మన 10 ఏళ్ళ కిందట ఉంటే నొన్న ఎక్కడి దగ్గర పోయాన్ని. ఎందుకని ఆయన 14 ఏళ్ళు సీఎం చేశారు, ప్రజలకు ఏం చేయలేదు? ఏంది చేయలేదు, ఏంది 10 రూపాయలు కూడా రైతులకు మట్ట పెట్టిపోయాయి అన్ని అందరికి. రుణమాఫీ చేశారంటున్నారు కదా, ఏడ చేసాడు? ఎక్కడి దగ్గర పోయాయి లాట్లో రుణమాఫీ గిన్నమాఫీ అన్ని ఎక్కడి దగ్గర పోయాయి. రైతులకు నేను వస్తేనే మేలు జరిగింది అంటున్నారు మరి. పెద్దగా జరుగుతుంది, బాగా జరుగుతుంది అతను వస్తే. రైతులకు నేను వస్తేనే మేలు జరిగింది, నేను వస్తేనే రైతులకు నీళ్లు వస్తాయి అంటున్నారు కదా. నీళ్ళు ఆయన రాకనే వచ్చినాయి, దిక్కలే నీళ్ళు, తప్పుడు కోతలన్నీ. ఇంతకుముందు ఏదో పథకాల గురించి వాళ్ళ నాయకుల దగ్గర పోతేనే ఇస్తారు, ఇప్పుడు వాలంటీర్లు తెచ్చిస్తున్నారు మాకు. మా ప్రభుత్వంలో మేము ఇంతకంటే ఎక్కువ పథకాలు ఇచ్చామంటున్నారు. 14 ఏళ్ళ నుండి ఏం పథకాలు అయితే ఎవరికి ఏమి ఇచ్చినది ఏం లేదు, వాళ్ళకి మాత్రం చేసుకున్నారు. నెక్స్ట్ మళ్ళీ ఎవరు రావాలనుకుంటున్నారు? జగన్మోహన్ రెడ్డి రాళ్ళక్క. చంద్రబాబు నాయుడు గారు కూడా ఇవేనా చివరి ఎన్నికలు ఒక ఛాన్స్ ఇవ్వమని అడుగుతున్నారు. ఏం కాక 14 ఏళ్ళు ఉన్నాయి, 14 ఏళ్ళ నుండి చేయని వాళ్ళు ఇప్పుడు ఏం చేస్తాడక్క? 14 ఏళ్ళు ఏం చేయలేదంటారా ప్రజలకైనా? ఏం చేయలేదక్క అసలు. ఇంతకంటే బాగా చేశాను, ఇంతకంటే ఏమేమి ఇంతవరకు పథకాలు మాకైతే ఇంతవరకు ఒక పథకం కూడా వచ్చినది కూడా లేదక్క చంద్రబాబు నాయుడు పథకం ద్వారా.
రైతు రుణమాఫీ చేశానంటున్నారు ఆడవాళ్ళకి. ఏం చేసినారక్క అలా రైతు రుణమాఫీ అప్పుడు కొంచెం చేసినాడు, అవి అట్లే పోయినాయి. పసుపు కుంకుమ వేసానంటున్నారు ఆడవాళ్ళకి. పసుపు కుంకుమ ఒకసారి వేసినాడక్క 10,000. జగన్మోహన్ రెడ్డి 3 సార్లు 4 సార్లు వేసినాడు. ఇప్పుడు 18,000 వేసినాడు, ఆసరా డబ్బులు వేసినాడు, రుణమాఫీ చేసినాడు. అవన్నీ చూసింటారు అక్క. ఒకసారి పసుపు కుంకుమ అయితే అవుతుంది. ఇప్పుడు అదే పసుపు కుంకుమ డబ్బులే సుమారుగా 3-4 సార్లు వేసినాడు ఇప్పుడు ఆసరా డబ్బులు అనేసి. అందుకంటే ఎక్కువే కదా అక్క. మళ్ళీ నెక్స్ట్ ఎవరు వస్తారనుకుంటున్నారు? జగన్మోహన్ రెడ్డి వస్తాడక్క.